హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గులాబ్ జామున్ను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి ఈ గులాబ్ జామున్. మనకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా ఈ గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకున్నానండి. 2 ప్యాకెట్లు తీసుకున్నాను, 175 గ్రామ్స్. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి 600 గ్రామ్స్ పంచదారని తీసుకోవాలి. దీనికి 600 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న గులాబ్ జామున్ మిక్స్కి ఇది కరెక్ట్గా సరిపోతుందండి ఈ పంచదార. దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని అందులోకి ఈ గులాబ్ జామున్ మిక్స్ని వేసుకోవాలి. తర్వాత వీటిని మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే లోపల ఏమన్నా ఉండలు ఉంటుంది కాబట్టి మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ప్యాకెట్లో ఉంటుంది కాబట్టి ఏదైనా ఉండలు ఉంటుంది కాబట్టి మంచిగా ఉండలేం లేకుండా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోసుకోకూడదు, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నెయ్యి కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మరలా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం పిండిని కలిపి పెట్టుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంది చూడండి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, షుగర్ అనేది కొంచెం కరిగింది. మనం ఇలా కొంచెం తిప్పుకోవటం వల్ల షుగర్ అనేది కొంచెం తొందరగా కరుగుతుంది. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. ఈ షుగర్ అనేది పూర్తిగా కరిగిపోవాలి. మనకు తీగ పాకం కూడా అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. ఇప్పుడు పిండిని ఒకసారి చూద్దామండి. 10 నిమిషాలు అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం ఉండలు ప్రిపేర్ చేసుకుందాం. ఉండలు అనేది మన ఇష్టం అండి, పెద్ద అయినా చేసుకోవచ్చు, చిన్న అయినా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కొంచెం పెద్ద ఉండలే చేస్తున్నాను. సైజ్ అనేది మన ఇష్టం. ఇలా అన్ని ఉండలు తయారు చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని ఉండలు తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ పోసుకోవాలి. దాన్ని హీట్ ఎక్కనివ్వాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ రెడీ అయిందో చూద్దామండి. చూడండి, మన షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇలా బబుల్స్ వస్తే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నూనె కాగింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉండలను వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టకూడదు, హైలో పెడితే వెంటనే మాడిపోతాయి. కాబట్టి మనం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ గులాబ్ జామున్ని ఎక్కువగా కదపకూడదు, కదపకుండా స్లోగా ఈ విధంగా మనం తిప్పుకోవాలి. 2 వైపులా స్లోగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ గులాబ్ జామున్ని వెంటనే షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. వీటిని కనీసం 2-3 గంటల సేపు అయినా కానీ ఇలా షుగర్ సిరప్లో నానబెట్టాలి. ఇంకా ఒక రోజు నానితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారా, ఇది 2-3 గంటలు నానిన తర్వాత చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. చూడండి, మనం వీటిని కూల్గా కూడా తీసుకోవచ్చు, మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చల్లగా అయితే ఇంకా చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా ఇలా మనం గులాబ్ జామున్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.